స్వరము. యేసుదేవుడు ఆదరించు నిన్ను, ఆత్మదేవుడు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. బంధములు పడియుంటివా, శాపకూపములు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని కృపను బట్టి, ప్రభు యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఈ రీతిగా ప్రభు పిల్లలైన మీ ముందు మరల దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభు సహాయం చేసి కృపను చూపించి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇది నాన్న ధ్యానాంశంగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదుకుమని చెప్పాను. అలాగనే 10వ అధ్యాయము 2వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. వారు, నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి, నీ తండ్రి నీ గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఈ దినాన మీ పిల్లలమైన మేమందరం మీ సన్నిధిలో శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. మీకు అనలేని స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో విలువైన మీ మాటలు వినబడుచుండగానే నీ పిల్లలకు మేలు కలగటానికి సహాయం చేయండి. రోగములతో వ్యాధులతో ఉన్నవారికి స్వస్థత కలగటానికి సహాయం చేయండి. నెమ్మది లేక ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నవారికి నెమ్మదిని సమాధానాన్ని ప్రసాదించండి. మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. పడిన వారిని ఉద్ధరించండి. మీ కృపలో ఉపదేశంలో ఉన్న వారిని స్థిరపరిచి మీరు ఆకకాయ ఆయుధపరచమని నీ పిల్లలకు అర్థమగు రీతిగా మీ వాక్యాన్ని వివరించడానికి అల్పుణ్ణను నన్ను జ్ఞాపకం చేసుకొని వాక్శక్తిని, వాక్శుద్ధిని, వాక్యాభిషేకాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నాన్న దేవుని వాక్యంలో 2 వచనాలను మనం చదువుకున్నాం. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనంలోను 10వ అధ్యాయం 2వ వచనంలోను మనం చదువుకున్న ఈ 2 వచనాలలో సందర్భం విషయం ఏంటనంటే, ఆ కీషు అనే బెన్యామీను గోత్రానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయనకున్న భాగ్యమంతా, ఆయనకున్న సంపద అంతా కూడా గాడిదల రూపంలో ఉన్నది. ఆ గార్ధబాలకు తన కుమారుడైన సౌలు కోసం కూడబెట్టిన ఆస్తి, దాచిపెట్టిన ఆస్తి. అయితే ఒకానొక దినాన ఆ గాడిదలన్నీ పొలిమేర దాటిపోయాయి. యజమానుని ఇంటికి రాకుండా, సొంత దొడ్డికి రాకుండా అవన్నీ దారి తప్పి వెళ్ళిపోయాయి. 1, 2, 10 పరకో కాదు, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ కీషు దిగులుతో మంచం పట్టాడు. కుమారుని పిలిచి అడుగుతున్నాడు, నాయనా, నేను నీ కోసం కూడబెట్టిన ఆస్తి ఇదేనయ్యా, నేను నీ కోసం దాచిపెట్టింది ఇదే కదా, ఇక ఏమీ లేకుండా చేసి వెళ్ళిపో
అయిపోతున్నాను, ఇంత కష్టపడి నీకోసం కూడబెడితే తీరా చూస్తే అవన్నీ కూడా తప్పిపోయాయి, ఏమీ లేని అభాగ్యునిగా దరిద్రునిగా చేసిపోవాల్సి వస్తుందని చెప్పి దిగులు పడతా ఉన్నాడు. అందుకని సౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నాన్న గాడిదలు పోయితే పోయినవి, ఆస్తి అంటే కూడబెట్టుకోవచ్చు, నీవు పోయితే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోగలను నాన్న అని ఎంత ఓదార్చినా కూడా ఆయన అందుకు అంగీకరించట్లా, ఇష్టపడట్లా. ఏమంటున్నాడనంటే, నీవు ఒక పనివానిని తీసుకొని వెళ్ళి ఆ గాడిదలను వెతుక్కొని మరలా నా ఇంటికి రా, పోగొట్టుకున్న దానిని పొందుకోవాలి. పోగొట్టుకున్న దానిని పొందుకోవాలనంటే ఏం చెయ్యాలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా గమనించండి, ఆ రోజున సౌలు కోసం కూడబెట్టిన ఆస్తి, సౌలు కోసం దాచిపెట్టిన ఆస్తి, ఆ గొప్ప భాగ్యం అంతా కూడా గాడిదల రూపంలో ఉన్నది. ఆస్తి దూరం అయిపోయింది. ఆ దూరం అయిపోయిన ఆస్తిని పొందుకోవాలనేది తండ్రి అయిన కీషు యొక్క వాంశ. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మానవాళి కూడా పోగొట్టుకున్నది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మానవులమైన మనల్ని తన పోలికలో తన స్వరూపంలో నిర్మించాడు, సృజించాడు. సృజించబడిన మనకి ఆయన ఇచ్చిన ఆస్తి ఉన్నదే, ఆయన ఇచ్చిన భాగ్యం ఉన్నదే, అదేది అని అంటే ఏదేను తోటలో ఆ ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రతి చల్లబూట దేవుడైన యెహోవా ఆదాముతో గడిపేవాడు, ఆదాముతో ముచ్చటించేవాడు. ఎంత గొప్ప భాగ్యం! తండ్రి అయిన దేవునితో సహవాసం, తండ్రి అయిన దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యం, ఆయనతో గడిపి ఆయనతో నడిచే భాగ్యం అండి. ఆయన ఇచ్చిన మహిమైశ్వర్యం ఉన్నదే, ఆయన ఇచ్చిన పరలోకపు ఆయనతో గడిపే ఆస్తి ఉన్నదే, ఆ ఆస్తి ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దానిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆస్తి పోగొట్టుకోవటం ద్వారా మానవులమైన మన ఆత్మలు నరకానికి లోనవుతున్నాయి, అగ్నిగుండానికి అప్పగించబడుతున్నాయి. కానీ తండ్రి అయిన దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటనంటే ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందటం దేవుని అభీష్టమై ఉన్నది. దైవ జనాంగమా, ఈ రోజున ఏదేను తోటలో మన పితరుడై ఉన్న ఆదాము పోగొట్టిన ఆస్తిని మరలా మనం కూడబెట్టుకోవాలి, మరలా మనం సంపాదించుకోవాలి, మరలా మనం తిరిగి తెచ్చుకోవాలి. అది దేవుని చిత్తం. కీషు సౌలు కోసం కూడబెట్టిన ఆస్తి గాడిదలు, ఆ గాడిదలు దారి తప్పిపోయాయి, దూరమైపోయాయి, ఎడమైపోయాయి. అవి తిరిగి తీసుకురావాలనేది కీషు కోరిక. సౌలు మాట్లాడుతుంటున్నాడు, నాయనా ఆస్తి లేకపోతే లేకపోయింది, మంచి జీవితాన్ని ఇచ్చావు, మంచి జన్మనిచ్చావు, పోయితే పోయింది ఆస్తి, నీవు పోయితే నేను తెచ్చుకోలేను, ఆస్తిని అయితే కూడబెట్టుకోవచ్చు కదా అని అంటే కీషు ఏమాత్రం ఒప్పట్లా. ఆయన అంటున్నాడు, లేదు లేదు, నేను పోయేలోపు నేను నీ కోసం కూడబెట్టిన ఆస్తి నీ దగ్గర ఉండటం నేను చూడాలి అని అంటున్నాడు. మన తండ్రి అయిన దేవుడు కూడా ఏదేను తోటలో ఆదాము గారి ద్వారా పోయిన ఆస్తిని మరలా నీ జీవితంలో, నా జీవితంలో సంపాదించి పొందుకోవటమే ఆయన ఇష్టము, ఆయన చిత్తమై ఉన్నది. దైవ జనాంగమా, పోగొట్టుకున్న ఆస్తిని మరలా పొందుకోవాలనంటే, పోగొట్టుకున్న దానిని మరలా మనం సంపాదించుకోవాలనంటే ఏం చేయాలో వీళ్ళ జీవితంలో మనకి కొన్ని పాఠాలు తారసపడతా ఉంటాయి. ఇప్పుడు కీషు సౌలును పిలిచి అంటున్నాడు, నాయనా ఆ ఆస్తిని నువ్వు వెతికి తీసుకొనిరా, ఆ తప్పిపోయిన గాడిదలను వెతికి నువ్వు తీసుకొనిరా, మన దాసులలో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళి పోయిన ఆస్తిని వెతుక్కొని రావయ్యా అని అంటాడు. ఈ రోజున మనం పోగొట్టుకున్న ఆ పరలోక రాజ్యపు వైభవాన్ని, తండ్రి అయిన దేవునితో ఆదాము గడిపిన ఆ సహవాస భాగ్యాన్ని మనం కూడా సంపాదించుకోవాలనండి, మనం కూడా పొందుకోవాలండి. పొందుకోవాలి, సంపాదించుకోవాలి. దూరమైన దానిని, మనకు జారిపోయిన దానిని మరలా మనం తెచ్చుకోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు సౌలుకి దాచిపెట్టిన గాడిదల ఆస్తి జారిపోయింది. 9వ అధ్యాయంలోనేమో దారి తప్పిపోయాయి, 10వ అధ్యాయంలోనే ఇంటి దగ్గర ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే కొన్ని పనులు సౌలు చేశాడు. ఈ రోజున మనం పోగొట్టుకున్న ఆస్తిని మరలా మనం కైవసం చేసుకోవాలనంటే, తండ్రి అయిన దేవునితో పరలోక రాజ్యంలో అలాగున యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే ఈ 9వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుంటే
చదువుకుంటే 10వ వచనంలోనికి వచ్చినప్పుడండి, సౌలు పనివాడిని తీసుకొని ఆస్తిని వెతకటానికి వచ్చారు. వచ్చినప్పుడు తిరిగి తినటానికి తెచ్చుకున్నది అయిపోయింది, దారి ఖర్చులకు తెచ్చుకున్నవి అయిపోయినవి, అన్నీ అయిపోయినవి. తండ్రి మీద దిగులు పుట్టింది. ఇప్పుడు నేను అంటున్నాడు సౌలు పనివాడితో, అరే అబ్బాయి, మనం వచ్చి చాలా రోజులు అవుతుంది, మా నాయన పోయిన ఆస్తి సంగతేమో కానీ నా కోసం దిగులు పట్టుకొని మంచం మీద ఇబ్బంది పడతాడు, కాబట్టి మా నాయన్ను కలుసుకోవటానికి వెనుదిరిగి ఇంటికి వెళదాము అని అంటున్నాడు. అన్నప్పుడు పనివాడు ఒక్క మాట అంటాడండి. అతడు పోగొట్టుకున్న ఆస్తిని పొందుకోవటానికి గల కారణాలలో ఓ ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, పనివాడు చెప్పిన మాట విన్నాడండి. ఈయన దగ్గర ఉండేవాడే, ఈయన ఇచ్చిన ఉప్పు కారం తినేవాడే, ఇంట్లో దాసునిగా ఉన్నవాడే, ఎన్నిక లేనివాడే, ఈయనకన్నా తక్కువవాడే, ఈయన పెడితే ఆకలి తీర్చుకునేవాడే, అయినా సరే నువ్వు చెబితే నేను వింటవేంటి అని చెప్పే అహం అక్కడ వ్యక్తపడలా. ఆయనకి ఆ గర్వం ఎక్కడా పడచూపలేదండి. పనివాడు చెప్పాడు ఒక మాట, అయ్యా ఇంత దూరం వచ్చాంగా, వెతికాంగా, అన్నీ అయిపోయినాయి, కాళ్ళు కొట్టుకొని ఇందాక తిరిగాం కదయ్యా, ఒక్క చిన్న పని చేద్దామయ్యా. ఈ దగ్గరలో దీర్ఘదర్శి ఒకడున్నాడు, ప్రవక్త ఒకడున్నాడు, అతడు ఎంత గొప్పవాడు అనంటే అతడు ఏ మాట పలుకునో ఆ మాట జరుగుతుంది. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెబుతాడు, ప్రస్తుతం చెబుతాడు, జరిగిపోయిన గతం చెబుతాడు, జరగబోయే భవిష్యత్తు చెబుతాడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, మన గాడిదలో ఏ దిక్కునున్నాయో చెబుతాడు, ఉన్నాయా లేకపోతే ఏమన్నా అయిపోయాయా, దొరుకుతాయా దొరకవా, విషయం అంతా మనకు చెబుతాడు. అనుమానాలన్నిటికీ నివృత్తి కలిగిద్దయ్యా. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎటు వచ్చాం కదా, ఇందాక వచ్చాం కదా, అదిగో అక్కడికి వెళుదామయ్యా, ఆయన్ని కలిసి వెళ్ళిపోదాం, విషయం తెలిసిద్ది, భవిష్యత్తు మొత్తం చెబుతాడయ్యా అని అంటాడు. అనగానే సౌలు చేసిన ఒక మంచి పని ఏంటనంటే, పనివాడు చెప్పిన మాటని విన్నాడు. ముందు ఒక మాట అంటున్నాడు, అందులో కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. 7వ వచనంలో అంటాడు, నువ్వేమో దీర్ఘదర్శి అని చెబుతున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో మనం ఏం వెళదాం, తెచ్చుకున్న వెండి అయిపోయింది, దారి ఖర్చులకు తెచ్చుకున్నది అయిపోయింది, తినడానికి తెచ్చుకున్న భత్యం అయిపోయింది, మన దగ్గర ఏమీ లేదు కదరా. కాబట్టి ఇంటికి వెళ్ళి మరలా తండ్రికి కనిపించి ఆయన దుఃఖానికి నివారణ కలిగించి కాస్త మరలా దారి ఖర్చులకి తినటానికి అవసరమైన భత్యము అంతా తీసుకొని వెనుదిరిగి వచ్చినప్పుడు సేవకుని కలుద్దాం, అప్పుడు సమూయేలును కలుద్దాం, మనం ఎక్కడున్నాయో అడుగుదాం, దైవ సేవకుని దగ్గరికి ఉట్టి చేతులతో ఎలాగునా వెళుదాం. దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు మనల్ని దీవించాలనంటే, గాడిదలు ఎత్తుక్కునే సౌలును మహారాజుగా దీవించిన దేవుడు నీ జీవితంలో ఏ హీన స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడాలి అని అంటే, నీ తదనంతరం నీ వంశంలో నీ పిల్ల తరాలు అనేకులకి ఇలాగున చేతితో పెట్టేవారిగానే ఉండి చెయ్యి చాపక దేవునికి మహిమకరంగా ఇచ్చేవారిగా ఉండాలి అనంటే, ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆశీర్వదించాలి అనంటే, దేవుని సన్నిధిలో ఉట్టి చేతులతో మనం కనపడకుందుముగాక. సౌలు చెప్తూ అంటున్నాడు, దైవ సేవకుడు అంటున్నావు కదా, ఉట్టి చేతులతో ఎక్కడ వెళదాం, ఏమీ లేదుగా మన దగ్గరికి అని అంటున్నాడు. అన్నప్పుడు ఈయన అంటాడు, ఆ పనివాడు, నాయనా నీకు అభ్యంతరం ఏమీ లేకపోతే ఇందాక వచ్చాం, 4 అడుగులు వేస్తే ఆయన దగ్గరికి వెళతాం, ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ చాలా టైం పడిద్ది, అప్పుడు పరిస్థితులు ఎట్లాగునుంటాయో, వచ్చిన వాళ్ళం వచ్చాం కాబట్టి నీకు ఇబ్బంది లేకపోతే, నువ్వు ఏ విధంగా అన్యదా భావించకపోతే, అభ్యంతరం లేకపోతే, నా యొద్ద 1/4 తులం వెండి ఉన్నది, దీనిని అరువు తీసుకో, బదులు తీసుకొని దైవజనుని కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని తెలుసుకొని వద్దామయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత నాది నాకు ఇద్దులే అని అన్నాడు. ఏమండి, ఎంత మంచి మాట వినండి. దేవుని వాక్యంలో చూస్తున్నాము, సౌలు తన కోసం కూడబెట్టిన తండ్రి ఆస్తిని తిరిగి సంపాదించుకోవటానికి గల కారణం ఏంటన్నానంటే ఒకే ఒకటి, పనివాడు చెప్పిన మాట విన్నాడు. ఈ రోజున నీకన్నా చిన్నవారైనా దేవుని సేవకులు సువార్తను చెబుతున్నప్పుడు నువ్వు వినాలండి. నువ్వు పోగొట్టుకున్న మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలనంటే, ఆదాము దగ్గర జారిపోయిన దేవునితో సహవాసాన్ని, పరలోక వైభవాన్ని స్వతంత్రించుకోవాలనంటే, వయసులో చిన్నవాడు కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులలో చిన్నవాడు కావచ్చు, కాళ్ళకు సరైన చెప్పులు జోడు కూడా లేనివాడిని కావచ్చు, వేసుకోవటానికి సరైన బట్టలు లేనివాడు కావచ్చు, కానీ విలువైన బైబిల్ గ్రంథం, శ్రేష్టమైన
జీవపు మాటలు చెప్తున్నాడే, నీ భవిష్యత్తును మార్చగలిగిన సజీవ సత్య సువార్తను చెప్తున్నాడే, ఆ సువార్త ప్రకటించేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, పేదవాడైనా గొప్పవాడైనా, ఏ పరిస్థితులలో ఉన్నవాడైనా ఆయన స్థితిని చూడొద్దు. కానీ దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని పలికిస్తున్న సువార్త మాటలను నువ్వు గనక విని నీ చెవినిచ్చి దానికి నీవు లోబడితే నీవు పోగొట్టుకున్న ఆస్తిని మరలా పొందుకుంటావు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, పనివాడే దాసుడే. ఆ దాసుడు చెప్పగానే సౌలు మనసు మార్చుకొని అంటున్నాడు, సరే నీవు చెప్పినట్లుగానే వెళదాం పద. ఈరోజు వింటున్నావా? దేవుని సువార్త చెప్పే సువార్థికుడు నీకేమైనా కంటికి తక్కువగా కనపడి వయసులో చిన్నవానిగా కనపడితే ఆ మాటలు వినటానికి ఇష్టపడలేదా నువ్వు? లేకపోతే నీ కేడర్కి ఏమన్నా తక్కువని చెప్పి అక్కడికి వెళ్ళలేకపోతున్నావా? లేకపోతే వయసులో నీకన్నా పెద్దవాడు కాదని అక్కడ కూర్చొని వినలేకపోతున్నావా? దయచేసి మీకు మనవి చేస్తూ అన్నా, చెప్పే వారిని చూడొద్దు, చెప్పే దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ప్రాధాన్యతనివ్వండి, ఆ మాటలకు చెవినివ్వండి. బ్రతుకు మారిద్ది, జీవితం మారిద్ది. మాటలు వింటున్నప్పుడు ఒకవేళ సోలాలులాగా నీ గుండెలకు పొడుచుకుంటే నువ్వు బాధపడి వెనుదిరిగి వెళ్ళక ఆయన సన్నిధిలో దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడితే మనం జార విడుచుకున్న ఏదేను తోటలో ఆదాము గారి దగ్గర పోగొట్టుకున్న మహిమైశ్వర్యం అనే ఆస్తిని, తండ్రి అయిన దేవునితో సహవాసం అనే ఆస్తిని మరలా మనం పొందుకుంటాం. దైవ జనాంగమా, ఈ రోజున మన జీవితాలు ఎట్లాగునున్నాయండి? మన బ్రతుకులు ఎట్లాగునున్నాయండి? మనం పోగొట్టుకున్న పరలోకపు వైభవం అనే ఆస్తిని స్వాతంత్రించుకోవటానికి మనకన్నా చిన్నవారు, మనకన్నా ఎన్నిక లేని వారు కావచ్చు, మనకన్నా తక్కువ వారు కావచ్చు, వాళ్ళు చెబుతున్న సేవకులు చెప్పే సువార్తను గనక మనం విని మాటకు చెవినిస్తే, లోబడితే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. నపుంసకుడండి, కందాకే రాణి క్రింద పనిచేస్తున్నాడండి, మొత్తానికి మంత్రివర్యులుగానే ఉన్నాడు, మంచి క్యాడర్ ఉన్నది, మంచి స్థితిగతులు ఉన్నాయి, ఆయనకు ఒక మంచి అలవాటు కూడా ఉంది. ప్రతి విశ్రాంతి దినానికి యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ గడిపి ప్రభువును ఆరాధించి రావటం ఆయనకు ఆనవాయితీ. అంతటితోనే కాక ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రథం మీద కూర్చొని గ్రంథాన్ని పఠనం చేయటం ఆయనకు ఆనవాయితీ అండి. ఆ గ్రంథం కూడా ఎట్లాగో చదువుతాడు అనంటే, పిలుపు అని ఆయన ప్రక్కన చరవేగంతో పరిగెత్తుతూ ఉంటే ఆ గుర్రపు డెక్కల శబ్దానికి, చరవేగంతో పరిగెత్తుతున్న రథపు యొక్క వరవడికి, ఆ వరవడిలో ఆ శబ్దంలో అంత అలజడిలో కూడా ప్రక్కన పరిగెత్తేవానికి వినబడే అంత తేటగా గ్రంథాన్ని చదువుతున్నాడండి. ఎంత మంచి అలవాటు! దైవ జనాంగమా, ఆయన మంత్రి అయినప్పటికీ, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైనప్పటికీ, సంఘంలో 7 పెద్దలలో ఒకడై ఉన్న స్తెఫను చెబితే ఆ సువార్తను విన్నాడు. విన్న ఆయన వెంటనే అంగీకరించి అంటున్నాడు, రథాన్ని ఆపి ఇదిగో నీళ్లు, బాప్తిస్మం పొందటానికి ఇంకా ఏమి ఆటంకం నాకు అని అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులో, మన జీవితంలో మనం జార విడుచుకొని పొందుకోవాలనంటే, మనం పోగొట్టుకొని మరలా సంపాదించుకోవాలనంటే, పోగొట్టుకున్న సమాధానమైన, పోగొట్టుకున్న సంతోషమైన, గతంలో ఉన్న వైభవం అయినా, గతంలో ఉన్న మేలుకరమైన పరిస్థితులైనా, ఈ 2018వ సంవత్సరంలో ఈ మాటలు వింటున్న ఈ క్షణంలో నీవు తిరిగి వాటిని సంపాదించుకోవాలనుకుంటే, పోగొట్టుకున్న విలువైనవి మరలా నీకు దక్కాలి అని అంటే, చిన్నవారు చెప్పినా, ఎంతవారు చెప్పినా, అంతవారు చెప్పినా సువార్తకి చెవినివ్వాలి, సువార్తను వినాలి, యేసయ్య మాటలు వినాలి, ఆ మాటలకు లోబడాలండి. పనివాడు చెప్పాడు, సౌలు విన్నాడు, విని సమూయేలు దగ్గరికి ప్రయాణమయ్యారు. ఈ రోజున మనం కూడా చిన్నవారు చెప్పిన వినాలి, విన్న తర్వాత దేవుని దగ్గరికి రావాలి, సంఘంలోనికి రావాలి, మనం పాపులమని తెలుసుకొని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలు విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడాలి, ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలండి. అప్పుడు మనం పోగొట్టుకున్న మహిమైశ్వర్యాన్ని స్వాతంత్రించుకుంటాం. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఊర్లోనికి వచ్చారండి. 9వ అధ్యాయంలో 11వ వచనంలోనికి రాగానే అక్కడ అంటున్నాడు, వారు దైవజనుడు ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుటకై వచ్చిన కన్యకలు వాళ్ళకు కనబడినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అమ్మా, ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడా, ప్రవక్త ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడంట. పనివాడు చెబితే విన్నాడు. ఇద్దరు కలిసి దేవుని సేవకుని దగ్గరికి ఆ ఇంటికి ప్రయాణమై వస్తున్నారు. ఆ ఊరికి వచ్చారు. ఊరిలోనికి వస్తూ ఉంటే కన్యకలు కనపడ్డారు. ఆ కన్యకలను అడుగుతున్నారు, అమ్మా ఇక్కడ ప్రవక్త నివసించేది ఎక్కడా, ప్రవక్త ఇల్లు ఎక్కడా అని అంటున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని అడగల, కన్యకలను అడిగారు. కన్యకలు, సంఘంలోనికి మనం రావాలి, వచ్చిన తర్వాత పోగొట్టుకున్నది మనం పొందుకోవాలనంటే ఇతరులకు సమాచారం ఇచ్చే యవ్వన
కన్యకలలాగా మనం ఉండాలి. కన్యకలు దేనికి గుర్తు అని అంటే పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకి గుర్తు, యోగ్యతకు గుర్తు. అందుకనే సంఘంలోనికి వచ్చాక, సువార్తను విని సంఘంలోనికి సహవాసంలోనికి వచ్చాక మనం ఎట్లాగున ఉండాలి అని అంటే పరిశుద్ధమైన వారిగా, సమాచారం ఇచ్చే కన్యకలుగా ఉండాలి. కన్యకలలో కూడా బైబిల్లో కొంతమంది మనకు కనపడతారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటేనండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చదువుతూ ఉంటే 10 మంది కన్యకలు మనకు కనపడతారు. 10 మంది ఆశ ఒకటే, 10 మంది ఆలోచన ఒకటే, వారి యొక్క ఉద్దేశం ఆశయం కూడా ఒకటే. ఏంటి అని అంటే మేము పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి, ఎదుర్కొన్నాక ఏమవ్వాలి అని అంటే ఆయనతో పెండ్లి విందులో ఉండాలి. 10 మంది దీపాలు తీసుకున్నారు, 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది పయనమై వచ్చారు, 10 మందికి నిద్ర వచ్చింది, కునికారు, నిద్రపోయారు. 10 మందికి మధ్యరాత్రి వేళ స్వరం వినపడింది, పెండ్లి కుమారుడు వేయించేయుచున్నాడు. స్వరం విన్నారు, 10 మంది లేచారు, 10 మంది దీపాలు వెలిగించారు. 5 దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, 5 వెలిగిస్తే ఆరిపోతావన్నాయి. సంగతి ఏంటనంటే కన్యకలే కానీ అక్కడ 2 గుంపులు అయిపోయారు. కొంతమంది ఏమో 5గురేమో బుద్ధి కలిగిన కన్యకలు, వెలుగుచున్న దీపాలు కలిగిన వాళ్ళు, మంచి సిద్ధపాటు కలిగిన వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు అంటున్నారు. సిద్ధపాటు సరిగ్గా లేని వారు, ఆరిపోయిన దీపాలు కలిగిన వారిని బుద్ధి లేని కన్యకలు అని అంటున్నారు. ఈ రోజున సంఘంలోనికి వచ్చాం, మనం అందరం బాప్తిస్మం పొంది పరిశుద్ధులం అనుకుంటున్నాం. కన్యకలమే. కన్యకలలో కూడా మంచి సిద్ధపాటు కలిగిన, బుద్ధి కలిగిన కన్యకలుగా ఉంటే పోగొట్టుకున్న ఆస్తిని పొందుకుంటాం. మనం ఎట్లాగునుంటున్నాం? నీ జీవితం ఎట్లాగునుంటుంది? అరకొరగా సిద్ధపాటు లేకుండా ఉంటున్నావా? నా సహోదరి సహోదరుడా, ఇది నాన్న వాక్యం అంటుంది, మనం పోగొట్టుకున్న పరలోకపు వైభవాన్ని స్వాతంత్రించుకోవాలనంటే, ఏహ సంబంధంగా పర సంబంధంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరల మనం స్వాతంత్రించుకోవాలనంటే బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి. సంఘంలోనికి రావాలి, వచ్చిన మనం కన్యకలుగా, పరిశుద్ధులుగా ఉండాలి. ఆ కన్యకలలో కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఏ గడియల్లోనైనా, ఏ పరిస్థితులలోనైనా మన ప్రియుడైన యేసు వస్తే ఆయనను ఎదుర్కోవటానికి సంసిద్ధత కలిగిన వారిగా ఉండాలి, సరి అయిన సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. సంఘంలోనికి చేర్చబడ్డావు, పరిశుద్ధుల గుంపులో ఉన్నావు, కన్యకా పరిస్థితులలోనే నీవు ఉన్నావు. ఆ కన్యకలలో కూడా సిద్ధపాటు లేని గుంపు ఒకళ్ళు ఉన్నారు, మంచి సిద్ధపాటు కలిగిన వారుగా ఒకళ్ళు ఉన్నారు. ఈరోజు సంఘంలోనికి వచ్చిన నీవు మంచి సిద్ధపాటు కలిగి ఉన్నావా, లేకపోతే సిద్ధపాటు లేని కన్యకల గుంపులో ఉన్నావా? ఎలాగునుంటుంది జీవితం? సిద్ధపాటు కలిగిన కన్యకలు యేసును గురించి పరిచయం చేస్తారు. సిద్ధపాటు కలిగిన ఆ కన్యకలు చెబుతున్నారు, సమూయేలును గురించి ఎరిగినోళ్ళు. సమూయేలు ఇల్లు ఎక్కడో తెలుసు, సమూయేలు ఏ గడియలో ఉంటాడో తెలుసు, సమూయేలు ఏ టైంలో ఏం చేస్తాడో వాళ్ళకి తెలుసండి. సిద్ధపాటు కలిగిన కన్యకలుగా ఉండాలి. యేసును గురించి వినాలి, యేసయ్య యొక్క అభిరుచుల గురించి మనం వినాలి, ఆయన చిత్తం ఏదో ఎరిగి ఉండాలి, ఆయన చిత్తానుసారంగా నడవటానికి ఒక తీర్మానం కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయన అభిరుచులు మనకు తెలుసు, ఆయన గుణగణాలు మనకు తెలుసు, ఆయన మనస్తత్వం మనకు తెలుసు. ఆయన మనకంటూ ఒక మాదిరి ఉంచాడు. ఆ మాదిరికరమైన మార్గంలో నడిచే సిద్ధపాటు కలిగిన కన్యకలుగా మన ముందుగాక. వాక్యంలో అంటున్నాడు, 5గురు బుద్ధి కలిగిన కన్యకలు. ఇంకొక కన్యకను గురించి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహామునకు కోడలుగా, ఇస్సాకునకు భార్యగా తీసుకురావాలని చెప్పి ఎలియాజరు తన యజమానుడై ఉన్న అబ్రాము సెలవు పొందుకొని తొడ కింద చేయిబెట్టి ప్రమాణం చేసి మరీ పయనమై వచ్చాడు. వస్తే ఆ బంధువుల దేశానికి వచ్చాడు, అబ్రహాం పితరులు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అక్కడ వెతుకుతా ఉన్నాడు. సాయంకాలం పూట అనేక మంది కన్యకలు ఆయనకు కనపడుతున్నారు. ఎవరి ముక్కు ముఖం చూసినా, ఎవరి రంగు చూసినా అందరూ చక్కని వారిలాగానే కనపడుతున్నారు. కానీ తన ఆలోచన మీద ఆధారపడక ప్రయాణంలో ముందే అన్నాడు, నా యజమానుని దేవుడైన యెహోవా, నేను ఎటు పోవాలో నువ్వు సరి అయిన మార్గంలో నడిపించు అన్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. బావి దగ్గరికి వచ్చాక తన మనసులో ఒక మాట అనుకుంటున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో చూస్తేనండి తన మనసులో అనుకుంటున్నాడు, ఇప్పుడు ఎంతమంది అందమైన కన్యకలు కనపడుతున్నారు, వీళ్ళ రంగు అందంగా ఉన్నది, వీళ్ళ ముఖం అందంగా ఉన్నది, వీళ్ళ పరిస్థితులన్నీ ఆకారం అంతా అందంగా ఉన్నది, కానీ బుద్ధి అందమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నా యజమానుని ఇంటికి పై రూపమే గాక అంతరంగంలో కూడా సౌందర్యం కలిగిన ఆమె కావాలి కదా అని చెప్పి తన మనసులో ఒక మాట చెప్పుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడో తెలుసా? ఇదిగో ఇప్పుడు నాకు దప్పికేస్తుంది, నీళ్ళు ఇమ్మని చెప్పి నేను అడిగినప్పుడు ఎవరైతే ఆ కడవ దించి నా దప్పికి తీరుస్తారో, ఆ ఇచ్చే గుణ
గుణం కలిగిన వాళ్ళు అయి ఉంటారో, పరిచర్య గుణం కలిగిన వారు అయి ఉంటారో వాళ్ళే నా యజమానునికి కోడలవుతుంది అని అనుకొని అనేక మంది అందమైన కన్యకలు అలాగునే ఆ కడవలు ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వచ్చి ఎలియాజరు అడుగుతున్నాడు, అమ్మ నాకు దప్పికేస్తుంది, నీళ్లు ఇవ్వండి, దప్పికి తీర్చుకోవటానికి సహాయం చేయండి అని అంటే అందరూ విని కూడా విననట్టే వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది నేను అసలు చేయను అన్నట్టు వెళ్ళిపోతున్నారు. చూడటానికి అందమైన వాళ్ళే, చూడటానికి అందరూ కన్యకలే, చూడటానికి చక్కనైన సౌందర్యం కలిగిన వారే, కానీ వారిలో రెబకా అనే చిన్నది తన కడవను దించి ఆయన దప్పికను తీర్చి మరలా అంటుంది, ఇదిగో నీకు నోరు ఉన్నది కాబట్టి అడిగావు కదయ్యా, నిన్ను మోసుకొని వచ్చిన ఆ ఒంటెలకి నోరు లేదు కదా, మరి వాటికి కూడా దప్పికేసిద్ది కదా, నీవు త్రాగు, వాటికి కూడా నేను నీళ్లు పెడతా. ఎంత మంచి కన్యక! క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మనమేండి సంఘంలోనికి వచ్చాక బుద్ధి కలిగిన మంచి సిద్ధపాటు కలిగిన కన్యకలలాగా ఉండాలి. రెండవది ఆ పరిచర్య చేసే గుణం కలిగిన వారిగా, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగిన వారిగా, రెబకా వలె ఎదుటివారి యొక్క ఆకలి ఎరిగి ప్రభు చూపించిన ప్రేమతో కూడిన ఆతిథ్య పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. మనకి ఈ లక్షణం ఉన్నదా? సంఘంలో చేర్చబడ్డాం, పరిశుద్ధులమే, కన్యకల గుంపులోనే ఉన్నాము. అయితే పరిచర్య గుణం కావాలి, ఆతిథ్యం చేసే గుణం కావాలి, ఎదుటి వాళ్ళ యొక్క అవసరాలు ఎరిగి ప్రభు సన్నిధిలో వాళ్ళ కోసం వేడుకునే వేడుకోలు బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలండి. ఆ రెబకాను గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఆమె చక్కనిది, ఆ చక్కదానంతో పాటుగా ఆతిథ్యం చేసే గుణం ఉన్నది, అందుకే అబ్రహాము ఇంటికి కోడలైపోయింది. ఇది నన్ను విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ దినాన్ని మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. మేము పోగొట్టుకున్నవి పొందుకోవాలనంటే ఏం చేయాలో మీ గ్రంథంలో మేము చూచాము నాయన. ఆ రీతిగా మా జీవితాలలో పోగొట్టుకున్న పరలోకపు వైభవాన్ని మరల మేము స్వతంత్రించుకోవటానికి, మా జీవితాలు కట్టుకోవటానికి మీరు ఇచ్చిన ఉపదేశానుసారంగా నడవటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలలో ఏవైతే పోగొట్టుకున్నారో ఈ సంబంధంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, వ్యాపారంలో గతంలో లాభకరమైన అనుభవాలు కలిగి ఇప్పుడు వాటిని పోగొట్టుకొని నష్టాలమైన అనుభవాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరికి ఏవైతే దూరమైపోయి పోగొట్టుకున్న అనుభవాలలో ఉన్నారో అవన్నీ నజరేయుడైన యేసు నామమును బట్టి తిరిగి వీరికి రెండంతల ఆశీర్వాదంగా ప్రాప్తించునుగాక. గొప్ప దేవానికి వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పోగొట్టుకున్నవన్నీ మరల వీరికి ప్రాప్తించున్నట్లుగా మీ కృపాక్షేమాలతో విస్తారమైన దీవెనలతో నింపి బలపరచండి. విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ నీ ప్రియ బిడ్డలందరి యొక్క కోరికలను సిద్ధింపచేయండి. సన్నిధిని తోడుగా ఉంచండి. బిడ్డలందరినీ శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించి మీ కృపలో వర్ధలు చేసి బలపరచమని నజరేయుడైన యేసు నామమున మనసారా స్తుతించి దీవించి ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయి ఉన్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు, విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ సమృద్ధిగా తోడయ్యండి. తన కృపలో అంతకంత వరిదిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.